పిల్లలకి ఎగ్జామ్ టైం వచ్చేసింది. సో ఈ రోజు క్లాస్ లో మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత నేను చాలా బాగా రాశాను అని సంతోషపడుతూ ఉంటారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే మార్క్స్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు తక్కువగా వచ్చాయి అనేది వాళ్ళకు కూడా తెలియదు. అరే, నేను ఎగ్జామ్ బాగానే రాశాను కదా, అన్ని అటెంప్ట్ చేశాను కదా, నాకు మార్క్స్ ఎందుకు తక్కువగా వచ్చాయి అని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో ఎందుకు తక్కువగా వచ్చాయి అంటే అది నేను చెప్తాను. ఎందుకు అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయడం వలన మీ మార్క్స్ తక్కువగా వస్తున్నాయి. అసలు మిస్టేక్స్ లేకుండా ఉంటే, అసలు మిస్టేక్ అనేది లేకుండా ఉంటే మీ మార్క్స్ తగ్గే అవకాశం అనేది ఉండదు కదా. సో ఇప్పుడు ఒక ఆన్సర్ కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆన్సర్ కి అంటే మీరు రాసిన ఆన్సర్ కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. అంటే మార్జిన్స్ ఉండాలి, హెడ్డింగ్ ఉండాలి, నెంబరింగ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒక ఆన్సర్ కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ఇవన్నీ బేస్ చేసుకుని వేస్తారు. అంతేకాని నాకు ఆన్సర్ ఒక్కటే వచ్చు, నేను ఇలాంటివి ఏమీ చేయను, డైరెక్ట్ గా నేను ఆన్సర్ రాస్తాను అంటే కుదరదు.